ఈరోజు ఒక బ్యూటిఫుల్ సారీకి థ్రెడ్ వర్క్ ఎలా చేసామో చూద్దామండి. ఫస్ట్ సారీ వచ్చేసి మంచి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది కుప్పడం సారీ అండి. కంప్లీట్ ప్లెయిన్ ఉంది. సారీ అంతా కూడా చిన్న టెంపుల్ డిజైన్ ఇచ్చాడు. బార్డర్ అంతా కూడా ఇలా ప్లెయిన్ జరీ బార్డరే ఉండింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాడండి. సో సారీ కలర్ తోనే హైలైట్ చేసాము. సో కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా. సో సారీ కలర్ వచ్చేసి ఫ్లవర్ అండ్ లీఫ్ తీసుకున్నాము. రిమైనింగ్ అంతా కూడా గోల్డ్ జరీతో హైలైట్ చేసాము. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ తీసుకున్నామండి. కుప్పడం ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సెన్సిటివ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మగ్గంకి ఫిట్ చేసినా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీనికి మేము మోస్ట్లీ మషిన్ వర్కే సజెస్ట్ చేస్తాము. కస్టమర్ చాయిస్, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి మగ్గమే కావాలి అన్నప్పుడు ఏదైనా సింపుల్ వర్క్ చేయడానికి ట్రై చేస్తాము. సో దీని మీద మాత్రం ఈ రోజు థ్రెడ్ వర్కే చేసాము. సో స్లీవ్ వచ్చేసి ఇలా తీసుకున్నామండి. ఎప్పుడు ఆల్ ఓవర్ అంటే బ్లౌజ్కి మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్, లేదంటే ఒక చిన్న బార్డర్ బుటీస్తో చూసాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాము. సేమ్ బ్యాక్ నెక్లో ఏదైతే డిజైన్ వచ్చిందో దాన్ని ఇలా క్రాస్గా తీసుకున్నామండి. స్లీవ్కి డిజైన్ ఇలా క్రాస్గా వస్తుంది. అండ్ మీకు వచ్చేసి ఈ లైన్ అంతా కూడా కంప్లీట్ జరీ లైన్స్ ఇచ్చాము. గమనించారా, సారీలో వచ్చేసి 5 inches బార్డర్ మాత్రమే ఉండింది సారీలో. సో కస్టమర్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 inches అండి. దీన్ని మేము హైలైట్ చేయడానికి బార్డర్ 2 side బార్డర్ని జాయింట్ చేసి వర్క్ చేసాము. సో మీకు ఆ జాయింట్ కూడా విజిబుల్ అవ్వదు. అండ్ ఫస్ట్ జాయింట్ చేసి తర్వాత ఇలా స్లీవ్ వర్క్ చేసాము. ఇలా బిగ్ బార్డర్ ఉన్నప్పుడు లుక్ మీకు గ్రాండ్గా కనిపిస్తుంది. సో 2 sleeves కొంచెం అలాగే జాయింట్ చేసి వర్క్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్. బ్యాక్ వచ్చేసి ఇలా చిన్న బూటీస్ తీసుకున్నాము విత్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ అవుట్లైన్ ఇచ్చాము జరీతో. సో ఓవరాల్గా లుక్ అయితే అద్దరిపోయిందండి. కస్టమర్ వచ్చాక కస్టమర్ రివ్యూ కూడా తెలుసుకుందాము. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.